పాలి దేశంతోని మనకు పెద్ద యుద్ధం అవుతున్నా సరే మనం ఇక్కడ ఎప్పటి లెక్కనే ఉంటున్నాం. ప్రశాంతంగా ఎవ్వల పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. కానీ బార్డర్లో ఉన్న ఊర్ల పొంటి పబ్లిక్ మాత్రం బిక్కు బిక్కు అనుకుంటా బతుకుతుర్రు. మన జవాన్లతోని యుద్ధం చేయనికే సాతగాక అమాయకుల మీద తూటాలు వేలుస్తుర్రు పాకిస్తాన్ వాళ్ళు. అందుకే బార్డర్లో ఉంటున్నోళ్ళు చాలా మంది అక్కడి నుంచి దూరం పోతుర్రు. ఇప్పుడు మనుషులు అన్నాక నీతి నీయత ఉండాలి, కానీ పాలిదేశం పాకిస్తాన్ వాళ్ళకి అసొంటి ఏం లేవు. అందుకే మన జవాన్లతో యుద్ధం చేయనికే చేతగాక మన సరిహద్దు పోంటున్న ఊర్లల్లో అమాయక పబ్లిక్ మీద ప్రతాపం చూపిస్తుండ్రు. అగ చూడర్రే, పాకిస్తాన్ వాళ్ళ తూటాలకు బాంబులకు ఇండ్లన్నీ కూలిపడ్డాయి. గోడలకు గేట్లకు అన్ని తూటాలతోని కాల్చిన పొక్కలే పడ్డాయి. ఇంట్లోకేంచి బయటికి వెళ్ళుడు కాదు, కిటికీలకేంచి తొంగి చూడాలన్నా బుగులు పడతాండ్రు పబ్లిక్. చీకటి పడ్డదంటే చాలు జమ్మూ కాశ్మీరు, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల పొంటి డమ్మ డమ్మ బాంబులు పేలుతున్నాయి. ఇక ఉన్నోళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడనే ఇండ్లల్లో బంకర్లలో దాచుకొని ఉంటున్నారు. ఇంకింతమంది ఏ బండి దొరికితే ఆ బండి ఎక్కి బార్డర్ నుంచి దూరం పోతున్నారు. ఇక మన దిక్కుకేంచి అటు చదువుకోనికి పోయిన పొల్లగాన్లంతా కాపాడాలి, వచ్చి తీసుకుపోవాలి అని సెంటర్ మంత్రి బండి సార్కు లేఖ రాసిండ్రాట. వెంటనే సారు ఆఫీసర్లకు ఫోన్ కొట్టి ఏపీ తెలంగాణ విద్యార్థులను మన దిక్కు తీసుకొచ్చే యుగురం చేసిండు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ల కంట్రోల్ రూమ్ పెట్టిండ్రాట. తెలంగాణ పబ్లిక్ ఎవరినైనా బార్డర్లో ఇరకబడితే ఫోన్ కొట్టాలి అన్నట్టు చెప్తున్నారు. ఇక అది అట్లుంటే పాకిస్తాన్ వాళ్ళు వేస్తున్న బాంబులను మనోళ్ళు గాలిలోనే పేల్చి పారేస్తున్నారు. ఆ బాంబు తునకలు ఊర్ల పోంటి ఆడొక్కటి ఈడొక్కటి పడుతుండేటాలకు పబ్లిక్ అంతా తెల్లారి లేచి వాటి దగ్గరికే పరుగులు పెడతాండ్రు. పాకిస్తాన్ వాళ్ళు వేసిన బాంబులను ఇచ్చాంతరంగా చూస్తున్నారు. మనోళ్ళ దెబ్బకు తునకలై కింద పడ్డ బాంబులను ఆధారాల కోసం బండ్లలు వేసుకొని పట్టుకపోతుండ్రు పోలీసు వాళ్ళు. ఇంకో దిక్కు బార్డర్ల తాపకోసారి మన మీద హమ్లా చేస్తుండ్రు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళు ఎన్ని తీర్ల బాంబులు వేసినా గాలిలో పిట్టెలను కాల్చినట్టే కాలుతాండ్రు మనోళ్ళు.